ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రశ్నలైతే సంధించారు. ఒక రకంగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించిన, క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసినా అది ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టేనా. ప్రధానంగా లూలుకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం కేటాయించిన భూమి, లీజుల ఒప్పందాలు, అలాగే ఎక్కడైనా ప్రభుత్వం కండిషన్లు పెడుతుంది. కానీ ఇక్కడ లూలు వాళ్ళు ప్రభుత్వానికి పెడుతున్న కండిషన్లు ఇదేంటి అనేది. అంటే ఇక్కడ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ కానీ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భేటీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరు రేజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ లూలు వ్యవహారానికి సంబంధించి, అసలు విజయవాడలో అంత భూమి ఇవ్వాలని ఎలా అనుకుంటే దాదాపు 7.8 ఎకరాల వరకు భూమి ఇచ్చేందుకు సిద్ధం కావడం, లీజుకు సంబంధించిన వ్యవహారాలు 10 ఏళ్ళకు ఒకసారి లీజు పెంచుతామని, లేదు ఒప్పందం ప్రకారం 3 ఏళ్ళకు ఒకసారి పెంచాలని, అసలు లీజు ఎంత శాతం పెంచాలి, ఎంత శాతం పెంచాలి, చాలా అంశాలు అయితే రేజ్ చేశారు. వాస్తవానికి దీని వెనక రాజకీయ కోణం ఏంటనేది కూడా చూడాలి. అలాగే ఇలా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తనను సంప్రదించకుండా చేస్తున్న వ్యవహారాన్ని మీద కూడా కూపి ఏమన్నా లాగుతున్నారా? పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉద్దేశం ఏంటి? ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వాస్తవానికి లూలుకు ఇచ్చే భూములకు సంబంధించి ఇంతకుముందు మీరు కూడా చాలా మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు చూస్తే అసలు ఏమనిపిస్తోంది అంటే, ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందాలు సరిగ్గా లేవు అనేదా వాళ్ళ అభిప్రాయం? లేదంటే ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయాలు పెట్టాలి, ప్రభుత్వం కండిషన్లు పెట్టాలి, కానీ ఒక సంస్థ ప్రభుత్వాన్నే శాసించే విధంగా నిర్ణయం తీసుకోవడం ఆయన అంగీకరించలేకపోతున్నారు. ఏంటి వ్యవహారం? అంటే ఎవరు చెప్పారు అది? ఆయన అడిగారని ఆయన అడిగారు అనేది మామూలుగా ప్రచారం నిర్ణయించి కూడా పేపర్లో ఈనాడు జ్యోతిలోనే రాలేదు, పత్రికలోనే రావాలి కదా. అవును, వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షిలో కూడా రాలేదు. అవును. అంటే ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుందంటే ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తుంటారు. చంద్రబాబు సీరియస్ అయ్యారు, వీళ్ళతో మాట్లాడారు, అట్లా వీళ్ళ వర్గం ఏమన్నా ప్రచారంలోకి తెచ్చింది అది అంతే. లేకపోతే ఈ పార్టీకి వీళ్ళు ఊరుకునేవాళ్ళ సోషల్ మీడియాలోనే చీల్చి చెండాడతారు. జనసేన అట్లాంటిది ఏదన్నా అడిగినట్టు తెలిస్తే టీడీపీ వాళ్ళు. రెండవది ఇటు జనసేన వాళ్ళు కూడా మా వాడి హీరో అని చెప్తారు. అట్లాంటి షూనే చేయగలిగినప్పుడు, అంటే చంద్రబాబు ఎదురే నోరు తెరిచి అడిగినప్పుడు అసలు ఆగుతారా? ఆగేటటువంటి పరిస్థితి ఉన్నది కదా. అంటే ఆంధ్రజ్యోతి మాత్రం లూలు అతి షరతులు భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లా, రాష్ట్రానికే తన అవసరం అన్నట్టు తీరు అన్నటువంటిది ఒకటి రాసుకొచ్చింది జ్యోతి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ అడిగుంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కూటమిలో ఉండి కూటమికి ఇప్పటిదాకా కొన్ని అదేమంటారు పాపాల భైరవుల్లాగా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని అందులో కూటమిలో భాగస్వామి కాబట్టి ఈయన కూడా భరించాల్సి వస్తుంది. అంటే అధికారులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలు అధికారులను అడిగారు అనేది, అంతే తప్ప ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడిగారని కాదు. అధికారుల దగ్గర వివరాలు తీసుకున్నారు, అందులో భాగంగా రేజ్ అయిన ప్రశ్నలు ఇవన్నీ. అదే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ అడుగుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ పాయింట్ చాలా మేజర్ది. ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు ఏ టీసీఎస్ వస్తుంది కాబట్టి వాళ్ళకి 99 పైసలు ఇచ్చారంటే తప్పులేదు, కానీ అదే అసలు దాని పేరేంటి బొరసానో ఉంది కదా, దానికి 25 లక్షలకి ఇచ్చినా తప్పే, 10 కోట్లకి ఇస్తే రైట్. నెల్లూరు దగ్గర కదా, వైజాగ్ లో. అప్పుడు ఫస్ట్ అసలు ఆ పేరే కదా వచ్చింది, వర్షా కోసమే టీసీఎస్ కి ఇస్తున్నారు కదా వచ్చింది. వర్షాకి 99 పైసలకి ఇవ్వడం కోసం, లేకపోతే 25 లక్షలకి ఇవ్వడం కోసం టీసీఎస్ కి ఇస్తే పచ్చి ద్రోహం రాష్ట్రానికి. నువ్వు సంస్థ టీసీఎస్ అంటే ఇక్కడ మనకి ఇంతవరకు ఆపర్చునిటీ లేదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు, లేదా గూగుల్ వాళ్ళు వస్తున్నారు, ఇవ్వు ఫ్రీగా కూడా ఇవ్వు, నేను దాన్ని అబ్జెక్ట్ చేయను కూడా. ఫ్రీగా ఇవ్వడం కంటే దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు వాడు బాంబేలో తీసుకున్నా, హైదరాబాద్లో తీసుకున్నా రేట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ వాడు డబ్బులు పెట్టినే కొంటున్నాడు, వాళ్ళు వెసులుబాటు ఇస్తున్నాయి ప్రభుత్వాలు, కొంచెం ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాయి. మనం తక్కువకి ఇద్దాం భూమి, లేదా వాళ్ళకి లీజుకి ఇవ్వండి, లీజుకి కాకుండా అమ్మేయడం తప్పు, అది నేను అంగీకరించు. అట్లాగే ఇవ్వడం వాళ్ళకి తప్పు. ఎందుకంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తానన్నప్పుడు 99 పైసలకి రిజిస్ట్రేషన్ దాన్ని దిగజార్చి చేసినట్టే కదా. ఇంకోటి, వాడితో మనకు ఉన్నటువంటి కాంటాక్ట్ ఎవడు పాటిస్తున్నాడు ఈ దేశంలో? పరిశ్రమల వాళ్ళందరూ ముందు మాటలు చెప్తున్నారు, నీకు ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తావు, ఇన్ని వేల ఉద్యోగాలు, అది పేపర్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీళ్ళు అదేదో సంస్థ పెట్టారు, ఏదో గూగుల్ అనుబంధ సంస్థ అని చెప్పేసి, దానికి ఏదో 85 వేల కోట్లు 90 వేల కోట్లు అని పేపర్లో అదే ఈనాడు జ్యోతిలో వచ్చింది చూస్తే 200 మందికి ఉపాధి కల్పిస్తారు.
200 మందికి ఉపాధి కల్పించేదానికి 85,000 కోట్లు పెడతాడంటే వాళ్ళు తెచ్చేసి క్యాష్ ఏమి ఇక్కడ పెట్టాడు కదా, తర్వాత ఎప్పటికో పెడతానంటాడు. ప్లస్ వాడికి బోల్డ్ అంత భూమిని తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వాలి? 200, 300 ఉద్యోగాల కోసం అయితే నువ్వు 1,000 కోట్లు ఇవ్వబాక, 100 కోట్లు ఇవ్వబాక, కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వబాక, వాడికి ఎక్కువమని చెప్పు. ఇది నీ దగ్గర ఉన్నటువంటి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. గూగుల్కి తప్పులే, ఇంకోటి గూగుల్ అనుబంధ సంస్థకి అంతంత ఇవ్వక్కర్లేదు, అది ఆలోచించుకోండి. ఇంకోటి డేటా సెంటర్స్ పెట్టేటప్పుడు సరే గుడ్డెద్దు చేలో పడ్డట్టు జనాలందరూ అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అంటే ఇక్కడ నోట్ల కట్టలేం రావు. ఇప్పుడు హైదరాబాద్లో సంస్థలు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్నోడు అందరికి తలా 1,00,000 రూపాయలు క్యాష్ ఇయ్యరు. అక్కడ ఏదన్నా ఉపాధి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇస్తారు. ఇక్కడ అట్లా ఉపాధి మనోళ్ళకి రావాలి, అదే కదా. అవును, అదొకటి చూసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏం జరుగుతున్నదంటే ఇక్కడ ఈ ఇస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాని మీద ఒక విధానపరమైన అందరికీ యూనిఫామ్ గా ఉండాలి. ఒకటికి ఎక్కువ ఒకటికి తక్కువ ఉండకూడదు. ఏది భూమి రేట్ అలా అయితే అందరికి 99 పైసలు ఇవ్వాలి, అట్లాగన్నా ఇవ్వండి. లేదా అంటే బడా కంపెనీలు ఏవైతే ఖచ్చితంగా నేను చెప్పినట్టు అంకె చూడండి, ఇంతమంది ఉద్యోగాలు ఇన్ని నెలలు. రిజిస్ట్రేషన్లు మాత్రం చేయకండి. రిజిస్ట్రేషన్లు చేస్తే వాడు ఆ తర్వాత అంతమంది ఉద్యోగుల్ని చేర్చుకోలేదు, రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ హక్కు ఎక్కడ ఉంది అసలు భారతదేశంలో? ఎవరికి లేదే. అప్పుడు వాడు మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఇట్లా కాంట్రాక్ట్లు తీసుకుని మోసం చేసినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. లేకపోతే షెడ్యూలన్నీ నిండిపోయి ఉండాలి కదా, జరగలేదు కదా. అవన్నిటి మీద కూడా ఇక్కడ చర్చ జరగట్లేదు, ఈయన చర్చించట్లే ఇంతవరకు నోరు మీద పట్ల. ఇంకోటి పొల్యూషన్ గురించి జగన్ ఉన్నప్పుడు అదేదో జగనే తీసుకెళ్లి కాలుష్యం కలుపుతున్నట్టు బిల్డప్ చేసి ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కాక 16 నెలల తర్వాత 18 నెలల తర్వాత అప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి హెలికాప్టర్ లో చూస్తాను పడవలో చూస్తానని చెప్పడం రాంగ్. ఇంతకుముందు చూసావు కదా. సరే పోనీ ఇప్పటికైనా కళ్ళు తెరిచారు చేస్తున్నారు అనుకోవచ్చు. లూలుది అడగడం అన్నది కనుక నిజం అయ్యి ఉంటే అది కూడా ఏంటి, లూలుకి విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే విశాఖలో 2,000 కోట్ల భూమిని 14 ఎకరాల భూమి అనమాట, చదరపడుక్కి నెలకు ₹1.5 లెక్క. చదరపడుక్కి లీజ్ కింద నెలకు ₹1.5. అదే లూలుకి విజయవాడలో 156 కోట్ల పెట్టుబడి పెట్టేది, అది 600 కోట్ల రూపాయల విలువైన భూమి. ఇది 600 కోట్ల రూపాయల విలువైన భూమి, 4 ఎకరాల భూమి వాస్తవంగా. అలాగే మల్లవల్లి మెగా ఫుడ్ మీరు చెప్పింది అది కూడా కలిపి, మల్లవల్లి అంటే ఈ గన్నవరం దగ్గర మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ లో సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా లూలుకి ఇస్తున్నారు. హైదరాబాద్ లో లూలు వాళ్ళు వచ్చి మీకు తెలుసు వెళ్తున్నప్పుడు సుజనా దగ్గర ఉంటది, దానికి వాడు డబ్బులు పెట్టినే తీసుకున్నాడు. అట్లాగే అది దాంట్లో ఏమి తక్కువేం లేవు. ఇప్పుడు హైదరాబాద్ కంటే తక్కువ రేటుకి ఎక్కడ అమ్మని చెప్పు నువ్వు, పోని అంత బెనిఫిట్ ఇస్తున్నప్పుడు అదేమన్నా ఉందా? లేదు. అక్కడికంటే 30% డిస్కౌంట్ ఇక్కడ ఎప్పుడు ఉండాలని చెప్పు. ఆ ప్రయోజనం ప్రజలకు అందాలి కదా, లేకపోతే ఎట్లా? ఇంకొకటి అసలు ఆర్టీసీ బస్ స్టాండ్ అనేటటువంటి దాంట్లో వీడిచ్చే ఉద్యోగం ఏంటి అసలు ఎందుకు ఇవ్వాలంటున్నా నేను. షాపింగ్ మాల్ కి వీడి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేటటువంటి ఇప్పుడు మెయిన్ బస్ స్టాండ్ లో ప్రాబ్లం వస్తే ట్రాఫిక్ ఇక్కడికి తెచ్చి పెట్టుకోవచ్చు, అది గవర్నర్పేట డిపో కింద పనిచేస్తుంది. ఇప్పుడు ఆ బస్సులన్నీ ఎడబెడతా నువ్వు తీసుకెళ్ళి, దానివల్ల నీకెంత ఖర్చు రాష్ట్రానికి? ఆ ఖర్చుని ఎవరిని ఎత్తినేస్తాడు? ప్రజల్ని ఎత్తినే కదా. లేదు నువ్వు దాన్ని సంపాదించాలనుకున్నావు, దాన్ని తీసుకెళ్ళి ఆర్టీసీ ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణాల వలన దాన్ని ఏం చేస్తున్నారు మీరు? నష్టాల పాలు చేస్తున్నారు. ఈ నష్టాలు ప్రభుత్వం ఏమన్నా రీఎంబర్స్ చేస్తుందా? పేపర్లలో ఉంటది ఈనాడు జ్యోతిలో, అక్కడ ఏమి ఇవ్వదు. దానికి ఏం చేయాల నువ్వు? ఇట్లాంటి ఇదే కాకుండా బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఇంకా ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి వైజాగ్లో కూడా. ఇట్లాంటి ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో ఉన్నాయో అక్కడ కాంప్లెక్స్లు కట్టించు, షాపుల అద్దెలకి. ఇప్పుడు లూలు కూడా ఏంది పెద్ద సూపర్ బజార్, అంత మించి అదేమి ఆకాశంలో చూడబడినటువంటి దేవతా వృక్షం ఏం కాదు. దాంట్లో ఒక పెద్ద సూపర్ బజార్ పెడుతున్నాడు. డిమార్ట్ వాడికి ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా? రిలయన్స్ వాడికి ఇస్తున్నారు ఫ్రీగా, రిలయన్స్ వాడు పెడుతున్నారు కదా, టాటా వాడు పెడుతున్నాడు కదా, అదేదో బట్టల కోట్లు అవి కూడా పెడుతున్నాడు కదా, అది వేరే మెట్రో పెడుతున్నాడా? వీళ్ళందరికి ఇవ్వట్లేదు కదా నువ్వు ఫ్రీ. వీడొక్కడే ఏం పుణ్యం చేసుకున్నాడు, వాళ్ళందరూ ఏం పాపం చేసుకున్నారు? అది అసలు పచ్చి మోసం అంటున్నాడు వాడిది. అది నువ్వు పరిశ్రమ పెడతంటే ఇచ్చావంటే ఒక అర్థం ఉంది, వ్యాపారం పెట్టడానికి నువ్వు ఇచ్చేది ఏంది? ఇది కమర్షియల్ క్యాపిటల్ వెదవాడంటే. ఓ వస్త్రరథ ఒక ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి ఆటో నగరు, అట్లాగే ఒక స్టీల్ దగ్గర నుంచి అల్యూమినియం దగ్గర నుంచి 200 రకాల వ్యాపారాల హోల్సేల్ నడిచేటటువంటి నగరంలో ఎవడో గొట్టంగాడికి తీసుకొచ్చి ప్రజల సొమ్ము 600 కోట్లు అప్పనంగా పెట్టి వాడు 150 కోట్లు పెట్టుబడి పెడితే ఆడి దాంట్లో సరుకు కొనుక్కుంటాడు. వాడికి నువ్వు బేవర్స్కి ఇచ్చేది ఏంది? ఏమనంటే ఉపాధి అవకాశాలు. అదే ఉపాధి అవకాశానికి అక్కడ తక్కువ ఉన్నాయా విజయవాడలో?
ఎన్ని షాపుల ముందు బోర్డు పెట్టి ఉంటుందో చూడండి, రమ్మనమని చెప్పి మా దగ్గర పని చేద్దరు కానీ పని వాళ్ళు రమ్మనమని. ఎన్ని పెట్రోల్ బంకుల దగ్గర బోర్డు పెట్టి ఉంటుందో చూడమనండి. ఇంకా వీడొచ్చి ఉపాధి ఇచ్చేది ఏంటి బొక్క? భాష కరెక్ట్ కాదు అంటాం, కానీ చిరాకేస్తుంది. అంత చిరాగ్గా మాట్లాడుతున్నారు. వాడి దాంట్లో ఉపాధి ఏంది? ఉద్యోగాలు ఇచ్చేవాడిని పెట్టు, నువ్వు ఉపాధి ఇచ్చేవాడికి 600 కోట్లకి 150 కోట్లు పెట్టుబడి పెట్టేవాడికి 600 కోట్లు ఎవడు పెట్టి. కొన్ని నీకు అంతగా గొల ఉంది, ఆర్టీసీ తరపున దాని మీద లోన్ తీసుకుని 100 కోట్లతో కాంప్లెక్స్ కట్టగలవు కదా, 100 కోట్లకు మించి ఏమవుతుంది కదా. ఎంత పెద్ద చించుకుని ఇప్పుడు 150 కోట్లు, 150 కోట్ల అప్పు తీసుకో, నువ్వే కట్టించి అక్కడ కాంప్లెక్స్. ఒక 6 ఎకరాలంటే 4 ఎకరాలంటే ఎంత అండి? 4,800 గజాలు ఎకరం చొప్పున 16,000 దగ్గర 20,000, 4 8 కూడా వస్తుంది కాబట్టి అంత 20,000 గజాలు. 20,000 గజాలు అంటే ఎంత స్క్వేర్ ఫీటు ఒక్కొక్క గజానికి? ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఎంత పెద్దది అది? ఈ ఏది 20,000 ఇంటూ గజాలు ఇంటూ ఇది లెక్కేసుకోవాలి కదా. 4.5 అంటే ఈ 20,000 చదరపు అడుగులు లెక్కలకు వస్తుంది. 20,000 చదరపు అడుగు, 20 లక్షల చదరపు అడుగు. అంత చదరపు అడుగుల స్థలాన్ని నువ్వు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నా వాళ్ళకి? 20 లక్షలు కాదు, 4,800, 20,000 గజాలు అంటే చదరపు అడుగులు లెక్కనేసుకోవాలి. మళ్ళీ గజానికి 7 ఏమో వస్తుంది కదా, ఆ చదరపు అడుగులు లెక్కేసుకోవాలి. అంతంత చదరపు అడుగు నువ్వు వాడికి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? నువ్వు అది చదరపు అడుగులు లెక్కన పెట్టు. ఇప్పుడు వస్త్రరథలు ఎంత అద్దె వస్తుంది? లేకపోతే నీకు అక్కడే ఉన్నటువంటి ఇందాద్ గారు ఉంది ముస్లిం, దాంట్లో ఎంత అద్దె వస్తుంది? విజయవాడలో 1 టౌన్ లో ఒక షాపు బ్రాహ్మణ వీధి ఉంది కదా, మొన్న చూశాను. కరెక్ట్ గా ఒక 40 అడుగులు, 40 గజాలు, గజాలు కూడా కాదు, 40 గజాలు కూడా కాదు, ఒక 40 చదరపు అడుగులు ప్లేస్ 20,000 అద్దె. 40 చదరపు అడుగులు 20,000 అద్దె బ్రాహ్మణ వీధిలో, డిమాండ్ ఉన్నటువంటి. అక్కడ కనీసం రోడ్డు మీద బండి కూడా నిలబడదు, ఇదే కారు కూడా పెట్టుకోలేదు. అంత తిప్పలుండే చోట అంత ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎంత ఉంటుందండి? ఎన్ని ఉంటాయి దాంట్లో? ఎందుకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న షాపుల వాళ్ళు అద్దె ఎంత కొనుక్కోమనండి ఒక్కొక్కళ్ళది. అవన్నీ ఇక్కడ వస్తాయిగా నీకు. ప్రభుత్వానికి ఇప్పుడు ఈయన అంటుంటారు చూడండి, పీపీపీ అంటే ముందు వాళ్ళు కట్టి ఆ తర్వాత మనకి ఇస్తారని. ఇదేంటేళ్ళు 66 ఏళ్ళు 99 ఏళ్ళు. ఇక ఆ తర్వాత ఆడెందుకు ఇస్తాడు నీకు? మనం బతుకుంటామా? మనం మొత్తం పిల్లలు ఉండాలి అక్కడ. అప్పటికి వాళ్ళు ఎందుకు చూస్తారు? ఈ లోపు ఏ చట్టాలు ఉంటాయి, ఏం మార్చుకుంటారు? వాళ్ళే రాయించుకుంటారు. ఇప్పుడు సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ సాక్ష్యం, అక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నారు? సిద్ధార్థ వాళ్ళే తీసుకున్నారు. ఆడ ఎంత ఇస్తే అంత తీసుకోవడం. ఇప్పుడు అవసరమైతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాడు. కోర్టులు కూడా ఇంతకాలం నుంచి నడుపుతున్నారు కదా, వదిలేయండి అంటుంటారు. విజయవాడలో ఉన్నారు అట్లాంటి స్థలాలు ఎన్నో అప్పనంగా తినేశారు. ఇది అప్పనంగా ఖర్చు పెట్టడం. లూలుకి విశాఖపట్నంలో పెడుతున్నాడు అంటే అక్కడ పోనీ చదరపడికి ₹1.5 ఇస్తున్నారంటే ఒప్పుకుంటాను. ఇక్కడ అట్లా కాదే వస్తున్నటువంటిది. ఎందుకు ఇస్తున్నారు? ఇట్లాంటి వాటిట్లో అడగడంలో తప్పు లేదు. ఇది దోచిపెట్టడం అనేటటువంటిది మాత్రం కరెక్ట్ గా. ఇంకోటి, అసలు లూలు అనేటటువంటి వాడికి ఈ దేశం మీద భక్తి ఉండదు. వాడిదంతా కూడా మళ్ళీ మత పెచ్చు ఉన్నాడు. అంటే ఒకటి ఏదో అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ తెచ్చామని చెప్పుకోవడం తప్ప అసలు అక్కడ ఆ ప్రాంతంలో అంత భూమి ఇచ్చేసి అలాంటి అంతర్జాతీయ స్థాయి ఒక మార్కెట్ ని తీసుకురావడం అవసరమా? ఏముందంటారు అసలు అంతర్జాతీయం అంటే? కంపెనీ అంతర్జాతీయ, సూపర్ బజార్ మనయే అమ్మేది అంతే. వాడేమో ఆకాశంలో చూడబడి ఏమమ్మడం. ఈ రిలయన్స్ వాడు ఏమమ్ముతాడు, డిమార్ట్ వాడు ఏమమ్ముతాడు, అయ్యే అమ్ముతాడు. దానికి ఏంది ఇంకా అందులో? నేను అనేది ఏంటంటే, నువ్వు ఎక్స్క్లూజివ్ ఏమన్నా ఉంది మన దగ్గర. ఇప్పుడు గూగుల్ అదేదో అంటున్నావు, ఏదో క్వాంటమ్ వ్యాలీ అంటున్నావు, ఇట్స్ గుడ్. కొత్త రకం ఏదో వస్తుంది. 5 ఫ్యాక్టరీలకు సంబంధించిన కంపెనీలు పెడతానంటున్నారు. ఇచ్చాం. వైజాగ్లో ఇస్తావా, లేకపోతే మన అదే దాచేపల్లి దగ్గర ఇస్తామంటున్నారు. ఇట్లాంటివి ఏవి ఇస్తున్నారు, గుడ్. అట్లాంటి వాటిని అభ్యంతరం పెట్టక్కర్లేదు. దానివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తప్పులే, లేదా ఇండస్ట్రీస్ కి తప్పులేదు. స్టీల్ ప్లాంట్కి ఇస్తానంటున్నారు, గుడ్, దాన్ని హర్షించవచ్చు. కానీ లూలుకి ఇవ్వడము అంటే ఇది క్విడ్ ప్రో క్వో ఖచ్చితంగా. వాళ్ళకి వీళ్ళు ఇచ్చినందుకు వీళ్ళు ప్రయోజనం పొందుతారు. అంటే ఏ సూపర్ మార్కెట్ పెట్టినా సార్ మన ఉప్పులు, మన పప్పులు, మన బియ్యం, మన కూరగాయలు, మన ఆకుకూరలు ఇవే అమ్ముతారు. దానివల్ల అంటే ఒకేసారి బల్క్ గా రైతులకైనా ఏమన్నా కలిసి వస్తుందా? ఏముండదండి. అసలు లూలు లాంటి అట్లా కొనుక్కునేది కూడా లేదు. మరి వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఉత్పత్తి? మన పంటలు కానీ విదేశాల నుంచి వాడి దగ్గర బియ్యం పప్పులు ఏముండవు. బియ్యం పప్పులు కాదు అది లూలు మాల్ అంటే. ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ వెరైటీస్, అమ్ముతాడు. బియ్యాల పప్పులు అమ్మేది కాదు లూలు మార్కెట్. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఉంది కదా, అట్లాంటివి కాదు. దానికోసం వెళ్ళరు అవ్వడం. ఈవెన్ రిలయన్స్ కూడా మిగతాయి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అది కొంటారు.
అదే ఇప్పుడు రిలయన్స్ డిమార్ట్ లో కూడా ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు చెప్పినట్టు ఎలక్ట్రికల్ వస్తువులు అవి కూడా ఉంటాయి. కాకపోతే ఒక అతిపెద్ద ఒక సూపర్ మార్కెట్ అనే ఫీలింగ్ అన్ని దొరుకుతాయి అని వెళ్తారు. దుబాయ్ లో నేను చూసాను. ఇప్పుడు వీడి దగ్గర లూలు మార్కెట్ హైదరాబాద్ లో చికెన్లు మటన్లు కూడా అమ్ముతాడు. రెడీ టు ఈట్ కూడా ఉంటాయి. అక్కడ దుబాయ్ టైప్ కాదు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పులు ఉప్పులు అంటే ప్రతిదీ ఇంకా గుండు సూద్ దగ్గర నుంచి ఏదో విమానం వరకు అంటారు చూడండి, అలా విమానాలు ఉండవు కానీ అలా ఉంటది ఒక అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అనేది. అంతర్జాతీయం ఏముండదు అంటాను. అందులో అంతర్జాతీయం ఏముంటది, మీరు చెప్పినట్టు ఏ విమానాలు హెలికాప్టర్లు పెడతారు అప్పుడు అంతర్జాతీయం. అవన్నీ మామూలు సూపర్ బజార్ లాంటిది. దాని విషయంలో ఖచ్చితంగా ప్రజలకైతే మాత్రం దోచిపెడుతున్నాను ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఇదివరకు క్రిందసారి ఏం ప్రయత్నించారు, చైనా మాలోడికి PWD గ్రౌండ్స్ ఇచ్చేయాలనుకున్నారు. జగన్ వచ్చాక అది ఆపేసి అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. ఇప్పుడు కనుక అది ఖాళీగా ఉంటే ఇచ్చేవాళ్ళు ఈ పాటికి. అది కూడా నాకు డౌట్, ఇందిరాగాంధీ స్టేడియం ఒకటే మిగిలి ఉన్నట్టుంది. అది కూడా రేపు పొద్దున అంతర్జాతీయ కంపెనీ వస్తుంది, షాపింగ్ మాల్ కట్టుకుంటారు సుజనా మాల్ టైపులో అని చెప్పేసి అది కూడా ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును 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 అంటే డెవలప్మెంట్ నో లేదంటే ఉపాధినో చూపిస్తున్నారు ఇటువంటి ఇచ్చినప్పుడు. కానీ అంటే ఓకే, పవన్ కళ్యాణ్ గారి అధికారులను ప్రశ్నించడం అంటే, ఒకవేళ ప్రశ్నించుంటే మీరు అన్నట్టు ప్రశ్నించడం అంటే కొన్ని విషయాలు నచ్చట్లేదా జనసేనకో లేదంటే జనసేనలో ఉన్న మంత్రులకో సంప్రదించి ఇక్కడ నుంచి ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతం ఏమన్నా ఇస్తున్నారా? మేబీ మీడియాలో వస్తున్న చర్చ ఇది చూశాక మరీ మనం నెత్తినేసుకోవాల్సిన అవసరం లేదు. అడగకపోతే కనుక రేపు పొద్దున ఇప్పుడు ఇది అడిగింది, రేపు ఫ్యూచర్లో ఎలక్షన్స్ అప్పుడు చెప్పచ్చు కదా, మేము మా వదిలిపెట్టం ఇట్లాంటివి అడుగుతుంటాము, నేను మీకు భరోసా ఇస్తున్నానని చెప్పడానికి అయి ఉండొచ్చు. అది లేదా ఇంతవరకు ఫస్ట్లో చూసి చూడనట్టు వదిలేసేసి ఇప్పుడు బిగిన్ చేసి ఉండొచ్చు పబ్లిక్ వెర్షన్ కనుక్కోవడం అనేది. ఆ తర్వాత ఎక్కువగా ఉంటే వదిలేసేయండి ఆపండి అని చెప్పేటట్టు అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఫ్యూచర్లో అది జరిగితే గ్రేటే, నిజమైన రాజకీయ పక్ష బాధ్యతాయుతమైన పాత్ర పోషించినట్టు అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ప్రశ్నించారనో అడిగారనో ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుంది ఇలాంటి విషయాల్లో? వాళ్ళు అసలు ఇప్పుడు ఎట్లుందంటే గెలుస్తే గెలుస్తాం, ఓడితే ఓడాం, తర్వాత మళ్ళీ గెలుస్తాం, అబద్ధాలను నిజాలను అబద్ధాలుగా మనం చెప్పగలం కదా అనే ధైర్యంతో ఉన్నారు. బెల్ట్ షాప్ పెట్టడాన్ని సమర్థించుకుంటున్నారు. అదేమంటే అవతలోడు ఎదువరకు ఇట్లా చేశాడు, ఆడు చేసింది ఊహ, వీళ్ళు చేస్తుంది ఒరిజినల్. ఇంటి దగ్గర 1-2 బెల్ట్ షాపులు పెట్టడం, అట్లాగే పర్మిట్ రూములు పెట్టడం, అట్లాగే బార్లు పెంచేసుకోవడం, ఇదే బార్లకి సంబంధించి విచ్చలవిడిగా వాళ్ళు తినడానికి డబ్బులు పెట్టడం, అట్లాగే 99 రకాల రూపాయల బాటిళ్ళు 2 లక్షలు ఏమో అమ్ముతున్నారు అంతే, మిగతా రేట్లే. ఇవన్నీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దాని గురించి పబ్లిక్ కి ఎలాగా ఎదురుదాడి చేసి లేదా డైవర్షన్ చేసి, అది వాళ్ళు లెక్కలు అమ్ముదాం అనుకున్నారు, వాళ్ళు కల్తీ లెక్కలు అమ్ముదాం అనుకున్నారు, ఇప్పుడు కల్తీ లెక్కలు వచ్చిన ఎదురు కదే చెప్తారు. అట్లాగే ఇప్పుడు కల్తీ లెక్కలు తయారు చేసి వాడు దొరికిన అబ్బాయి అక్కడెక్కడో ఆఫ్రికాలోనంటే ఇలా చుట్టం ఎవడో వేలు విడిచిన మేనమ్మ గారు అబ్బాయి తమ్ముడి అత్తగారికి సంబంధించినటువంటి బంధువు ఎవడో ఉన్నాడు, వాడు అక్కడ ఉండి అక్కడ చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా వాడే అయి ఉంటాడు, వాడికి తెలుసుకుంటాడు. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి నేరేటివ్ థింకింగ్ తో కథలు నడిపేటటువంటి మీడియా మన చేతిలో ఉంది కాబట్టి మనం ప్రజల్ని ఎర్రేదవాళ్ళని చేయొచ్చు అనేటటువంటి ధైర్యం కనబడుతుంది. కానీ ఒకటిసారి పవన్ కళ్యాణ్ గారు అడిగారు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, లూలు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇన్ని మెట్లు దిగాలనుకుంటుంది? ఎందుకంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఓకే, ఆయన అడిగారనే విషయం పక్కన పెడితే లీజు విషయం 3 ఏళ్ళకి ఒకసారి పెంచాలి అనే ఒప్పందం ఉంటే, లేదు మేము 10 ఏళ్ళకి ఒకసారి పెంచుతాం, 10% పెంచాలి, లేదు 5% పెంచుతాం అంటే అటువైపు నుంచి ప్రభుత్వానికి కండిషన్లు రావడాన్ని ఎందుకు ప్రభుత్వం అంత అవకాశం ఇస్తుంది? ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు వాళ్ళకి పండగ. లూలు ఎదువరకు కూడా అంతే. ఇప్పుడు బిల్లిరావు అనేవాడికి గచ్చిబౌలి స్టేడియాన్ని ఎట్లా రాసి ఇచ్చారు, ING వైశ్య అని పేరు చెప్పి, ఒరిజినల్ ING అని చెప్పేసి. అట్లాంటి బోర్డు జరుగుతాయి అక్కడ. కాకపోతే అవి ఏంటంటే ఇండస్ట్రీస్ అనే పేర్లు చెప్తుంటారు. వీళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా వీళ్ళకేదో ప్యాకేజీ ఏదో చెప్పుంటారు కదా, కాబట్టి నాకు అది చేస్తావా లేదా, అది చేస్తావా, ఇది చేస్తావా లేదా అనేటటువంటి ఒత్తిడే తెస్తారు వీళ్ళకి కామన్ గా. అదే కథ నడుస్తుంటది. అదే తప్ప అందులో ఇందులో ఇంకా రాజకీయ ప్రజల క్షేమం ఏమీ లేదు ఇందులో. ప్రజల సొమ్ము దోచి పెడుతున్న మాట వాస్తవం, క్లియర్. అసలు ఆ ల్యాండ్ని అట్టి పెట్టుకోవాలి ప్రభుత్వము, లేదా నువ్వు RTC పేరుతోనే ఎవరికన్నా లీజుకి ఇచ్చేది. లీజుకి అది ఎట్టుండాలా, ఆ డబ్బుల్లో వాటా ఇప్పించు RTC. ఇప్పుడు ఏది వీళ్ళు లెక్క చెప్తుంది, ఏదో 4.5 కోట్లు ఏమంటున్నారు. 4.5 కోట్లని రేపు కోర్టులో కూడా అది చెప్తారు, 4.5 కోట్లు వస్తుంది ఏడాదికి, అందుకని ఇస్తున్నాం అని చెప్పచ్చేమో. సంపద సృష్టి ఇప్పటిదాకా సున్నా దాని మీద అని చెప్పచ్చు, కోర్టు కూడా ఒప్పుకుంటది, వాళ్ళకేం పట్టదు. బట్ ఎథికల్ గా నేను అనేది ఏంటంటే, నువ్వు పెట్టే అంత కాస్ట్లీయెస్ట్ ఇచ్చేటప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఉండాలి కదా. షాపింగ్ మాల్ ఏంటి,
విజయవాడలో షాపింగ్ మాల్స్ కొదవే ఉంది, లేని రకాలు ఏమున్నాయి అక్కడ. రత్నదీపుల దగ్గర నుంచి రిలయన్స్ల దగ్గర నుంచి మార్ట్లు, డిమార్ట్లు, మెట్రోలు ఇన్ని పెట్టుకుని వాళ్ళకి ఎవరికి ఇవ్వని ప్రయోజనం వీడికి ఇవ్వడానికి ఏంటి అవసరం? అదే కదా. అది కూడా వాళ్ళు ఎక్కడో మొగలరాజపురంలో అట్లా పెట్టుకుంటే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం రేపు పొద్దున. ఇప్పుడు మొన్న ఇదివరకు ఏంటంటే విజయవాడలో మాకు బాగా గుర్తు, ఈ కొత్త బస్ స్టాండ్ రాకముందు పాత బస్ స్టాండ్ అది మాకు, అప్పుడు బస్ స్టాండ్ అదే వెళ్ళాలంటే వచ్చేవాళ్ళం ఆ రూట్, విపరీతమైన ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు అది పోయి వస్తాయి. ఇప్పటికే గాంధీనగర్ లో డిమార్ట్ లేకపోతే రామవరపాడు దగ్గర డిమార్ట్ చస్తారు ఆ టైంలో ట్రాఫిక్. ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికీ ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్ ఏరియాలో తీసుకొచ్చి షాపింగ్ మాల్ ఇస్తారు. అదే విచిత్రమైన రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారి ఇటు, ఇది బెంచ్ సర్కిల్ తెలివైన వాళ్ళు అయితే స్టార్ హోటల్ కి ఇవ్వచ్చు డీసెంట్ గా. ఇప్పుడు తాజ్ లాంటి పెడతానికి ఎదుర్కో చూస్తున్నాడు కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చారు నోవాటెల్. ఇక్కడ తాజోడికి పిలిచి విజయవాడలో నడిబొడ్డునాయా నీకని, అప్పుడు వాళ్ళు పార్కింగ్ లోపలికి పెట్టుకుంటారు, ఇట్లా బయటకు ఉండదు ఈ గోళ. ప్లస్ అవి మంచి కాస్ట్ కూడా ఉంటాయి వాటిట్లో. దానివల్ల ఉపాధి, నిజమైన ఉపాధి అక్కడ. అంటే వాళ్ళు చెఫ్లు, అది రేంజ్ వేరు కదా, లేబర్ నుంచి వెళ్ళి ఎదిగినటువంటి వాళ్ళే అక్కడ మంచి లైఫ్ ఉంటది. ఇందులో ఇచ్చేది గుమస్తాగిరి ఉద్యోగం అంతే. అక్కడ చెఫ్లు కావచ్చు, లేకపోతే కనుక మార్కెటింగ్ రేంజ్ అయిందంట. అంటే మరి నిజమో కాదో తెలియదు కానీ, అంటే ఉద్యోగుల విషయంలో అందరూ లూలు అనేది వాళ్ళనే తెచ్చుకుంటారు, ఇక్కడ వాళ్ళకి పెద్ద ఉపాధి ఏమి ఉండదు. ఆ విషయంలో గ్యారంటీ ఏంటి అనేది కూడా అందులో కూడా ముస్లిమ్స్ నే తెచ్చుకుంటారు. అదే ఎక్కువ లోకల్ వాళ్ళకి ఎవరంట వాళ్ళ ఛాన్స్ ఎక్కువ. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఉపాధి అనే మాటకి అక్కడ అదే కదా. అక్కడ బేసిక్ గా ఏంటంటే ఏదో వీళ్ళకి వాళ్ళకి ఉంది. క్రిందసారి కూడా ఇచ్చారు అట్లాంటి కాస్ట్లీ ల్యాండ్, జగన్ వచ్చేది ఆపాడు, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చుతున్నారు. ఆ లూలు మీద అంత ప్రేమ ఏంటనేది అర్థం కాదు. కానీ నిజంగా ఈ పాయింట్లు రేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కొంచెం ఇరుకుని పెట్టినట్టేనా ఇది? ఖచ్చితంగా. ఇట్లాంటిది ఇంకోసారి కూడా అడిగారు అనుకోండి, ఇక పవన్ ని టార్గెట్ చేయడం బిగిన్ అవుతుంది మీడియా, సోషల్ మీడియా. అంటే ఇప్పటికే మొన్న అసెంబ్లీలో ఇవన్నీ అడిగారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఇలా రేట్ చేస్తున్నారు అనేది. రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు రేట్ చేశారు కొన్ని పాయింట్లు, అది కూడా అధికారులు అడిగారు. లూలు విషయంలో ఎందుకు ఇవ్వాల్సి వస్తోంది, వాళ్ళ కండిషన్లు పెట్టడం ఏంటి ప్రభుత్వానికి అనేది, దానికి సంబంధించి అధికారులు కూడా వివరణ ఇస్తామన్నారట, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట కొంతవరకు. మరి అది ఎంతవరకు వస్తుంది, అదే కనుక జరిగితే మున్ముందు ఇద్దరు కూర్చొని సంప్రదింపులు జరిపిన తర్వాత ఇలాంటి వ్యవహారాల్లో నిర్ణయం తీసుకుంటారా, ఎలా ముందుకెళ్తారు, ఇది ఈ చర్చ ఎంతవరకు వెళ్తుంది చూద్దాం.